ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. సో ఈ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పెషల్. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ తోటి తనేంటో నిరూపించుకొని జనసేనాని కాదు ఘనసేనాని అని నిరూపించుకొని ఇచ్చిన మాట ప్రకారం 100% స్ట్రైక్ రేట్ తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సో ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అవమానాలు. సో ప్రతి అవమానాన్ని దిగమింగుకుంటూ ప్రతి అవాంతరాన్ని అధిగమిస్తూ ఆయన జర్నీ, ఆయన సినిమా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే ఆయనకి ఎన్టీఆర్కి సినిమా పెద్దలు ఒక పోలిక పడతారు. ఏంటంటే ఎన్టీఆర్ కూడా ప్రతి మూవీలో కూడా ఒక ఛాలెంజింగ్ ఒక ఆస్పెక్ట్ ఒకటి తీసుకొని దాని ద్వారా పొలిటికల్ మెసేజ్ పంపించేవాడు. అది అంటే ఇన్వాల్వ్ అవ్వటం అనేది సినిమాలో ఆయనతోటి మొదలైంది తెలుగు ఇండస్ట్రీలో. మిగిలిన వాళ్ళు పాత్రకి తగ్గినట్టు ఒదిగి చేసేవారు. బట్ హీరోలకు ఉండే ప్రత్యేకత ఏంటనేది ఎన్టీఆర్తో మొదలైతే దాన్ని పూర్తి స్థాయిలో అదే పద్ధతిలో అనుసరిస్తూ వచ్చినవారు పవన్ కళ్యాణ్. సో ప్రతి మూవీలో ఆయన పరిణితి చెందే కొద్దీ నటుడిగా ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది పొలిటికల్గా. సమకాలీన అంశాలన్నీ స్పృశించి వాటికి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం ప్రతి మూవీలో ఉంటుంది, చేశారు కూడా. అలాగే ఆయన ఒక జనరేషన్కి దగ్గరయ్యారు. సో దగ్గరయ్యి 10 ఏళ్ల స్ట్రగుల్ అది. ఓవర్ నైట్ ఏమీ ఆయన అద్భుతాలు సృష్టించే ప్రయత్నం చేయాల. వచ్చినప్పుడే చెప్పారు, 25 ఏళ్ల రాజకీయాన్ని నేను ఆంధ్రప్రదేశ్ యువతకి ప్రామిస్ చేస్తున్నాను. అందులో 10 ఏళ్ల సమయం ఆయన వెచ్చించారు, శ్రమించారు, అనుకున్నది సాధించారు. సో ఈ అడుగు కూటమితోటి వేశారు. వచ్చే అడుగు చాలా పెద్దది, వామనుడి 3వ అడుగులాగా. ఆంధ్రప్రదేశ్లో ఆయన పూర్తి స్థాయిలో అధికారం చేపట్టాలని ఆయన అభిమానుల ఆకాంక్ష, అలాగే ప్రజల ఈ అభిలాష కూడా. సో లెట్ us hope so. ముందుగా పవర్ స్టార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ వెల్కమ్ ఆన్ బోర్డ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి రవికిరణ్ గారు. అలాగే మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఇంకా మనతో పాటు జగడం సత్యనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఈరోజు పవర్ స్టార్ పుట్టినరోజు కాబట్టి వారికి శుభాకాంక్షలు చెప్తూ స్టార్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో వరదలు గుంటూరు కృష్ణా జిల్లాలో రాజధాని ప్రాంతాన్ని ముంచెత్తి అతలాకుతలం చేస్తే ముఖ్యమంత్రి కంటి మీద నిద్ర లేకుండా రాత్రి నుంచి కలెక్టరేట్లోనే బస చేసి అన్ని ఏర్పాట్లు స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన మొత్తం డైరెక్షన్స్లో ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాట్లు జరగాలి అంటే ఆ కోఆర్డినేషన్ కూటమిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే అంటే అంబంలో కుంభం ఆదివారంలో సోమవారం ఒక సామెత ఉంది. ఇన్న జరుగుతున్నా కూడా ఆ గుడ్లవల్లేరు సంఘటన నానా రాద్ధాంతం వైసీపీ చేస్తూ రావటం, దానికి నిన్న మరి నారా లోకేష్ గారు, మంత్రి గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. తాను విద్యాశాఖ మంత్రిని కాబట్టే బ్లూ మీడియా ఈ బురద జల్లుతోంది, ఇది బ్లూ మీడియా సృష్టి. ఏమంటారు? వాసుదేవన్ గారు వినపడుతుంది సార్? వినిపిస్తుందండి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులకు శుభోదయం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున, పార్టీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు అండి. చాలా బాధాకరం వాసుదేవన్ గారు, మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైన పరిస్థితులు నెలకొన్నాయో మీరు చెప్పారు. గత వారం కూడా మనం ఇదే అంశం మీద వాగులు వంకలు ఏ రకంగా ఎంక్రోచ్ అయిపోయాయి, నగరాలు ఏ రకంగా ముంచెత్తబోతున్నాయి, క్లౌడ్ బస్ వాతావరణం మార్పు వల్ల క్లౌడ్ బస్ట్లు వచ్చి ఏ రకంగా నెల్లూరు నగరం కావచ్చు, ఏలూరు కావచ్చు, ఈ వాగులు వంకలు ఆక్యుపై చేయటం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మనం డిస్కస్ చేసే లోగే ఈరోజు అక్కడ చూడండి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో బుడమేరు కాలువని ఏ రకంగా ఆ కాలువని ఎంక్రోచ్ చేస్తారు. గత 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా ఆ కాలువని, వాగులు వంకల్ని ఎంక్రోచ్ చేసి లేఅవుట్లన్నీ వేసేసి దాని యొక్క దారి మార్చే విధంగా మనం చేసాం. ఒక 2 దశాబ్దాలుగా చేసిన పాపంకి ఈరోజు అంత పెద్ద విలయం ఎప్పుడు చూడలేదు. బెజవాడ గజగజలాడిపోయే పరిస్థితి ఎప్పుడు ఇంత చూడలేదు. నేను 90 దశకంలో ఒకసారి చూశాను, అది ఇంత పరిస్థితి రాలేదు. సో బట్ అంతకన్నా ఎక్కువగా వచ్చేసినాయి. అంటే కొత్త లేఅవుట్లు రాకూడని చోట వాగులు వంకలుగా ఆక్యుపై చేసేసిన మీద వచ్చాయి. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ భూమి రావటం వల్ల ఈ సమస్య ఇంకా పెరిగిపోయింది. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం తేరుకొని ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడున్నా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా హైదరాబాద్ లో పెట్టారో ఆ రకమైనది కూడా తీసుకొచ్చి
ఎక్కడికక్కడ మన పట్టణ శాఖ మంత్రి కూడా అన్నారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు అన్నారు. సో మాటలకే కాకుండా చేతలకు కూడా ముందుకు వచ్చి ఇది సమస్య పరిష్కరించే విధంగా కూడా చూడాలి. తొందరగా ఆ యొక్క రిలీఫ్ కార్యక్రమాలు కూడా తెరవేగం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి కూడా తిరుగుతున్నారు. సో అందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒకటి. రెండు, ఇంకా రాజకీయ అంశానికి వస్తే, ఇప్పుడు గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలు అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ ఆందోళన చెందిన మాట వాస్తవం. చాలా బాధాకరం. ఏంటి ఈ రకమైన పరిస్థితి వచ్చింది? మహిళలందరూ, విద్యార్థినులందరూ వచ్చి బయటికి బాత్రూంలో కెమెరాలు పెట్టి, కెమెరాస్ పెట్టారు, ఇన్ని వేల వీడియోస్ ఉన్నాయి అంటున్నారని చెప్పి అందరూ, రాష్ట్రమే కాదు దేశం కూడా ఒకసారి ఉలిక్కిపడింది. ఈ జాతీయ స్థాయి డిస్కషన్ కూడా అయ్యింది. అయితే వాస్తవానికి దానిలోకి వెళ్ళి విచారణ చేసి ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ బృందాలు అన్ని వచ్చి విచారణ చేస్తే అక్కడ ఎటువంటి ఆధారం లేదు, ఒక్క వీడియో కూడా లేదు. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే వాసుదేవన్ గారు, దెయ్యం ఉందో లేదో అని మనకు తెలియదు, కానీ దెయ్యం ఉందన్న భయం మనం చంపేస్తాం. సో ఆ రకంగా అక్కడ హిడెన్ కెమెరా ఉంది అన్నది ఒక గట్టిగా ఇచ్చిన ప్రచారంతో ఆందోళన చెందారు, భయాందోళన చెందారు అన్నది నిన్న విద్యాశాఖ మంత్రి గారు చెప్తున్నట్టు కూడా ఉంది. ఇప్పుడు కూడా మనకి ఎక్కడ అక్కడ విచారణ జరుగుతుంది, ఎక్కడ ఒక ఆధారం లేదు. కాకపోతే దీనికి తోడు ఏంటంటే, సాక్షి పేపర్లో నిన్న చూడండి, నిన్న పతాక శీర్షికలోనే ఒక షవరు ఇప్పేసిన ఒక షవర్ ఫోటో పక్కన ఒక హిడెన్ కెమెరా టైప్ లో ఒకటి ఉంది. నేను పేపర్లో చూడంగానే, ఓ ఇది హిడెన్ కెమెరా అనమాట, ఇది షవర్ బిగించారు కదా అని నేను కూడా అనుకున్నాను. తీరా చూస్తే అది హిడెన్ కెమెరా కాదు, అది లైట్. అది అంటే అవాస్తవాలు ప్రచారం చేసి లేనిపోని విషయాలు ఉంది లేనట్టుగా కనికట్టు చేసే విధంగా పతాక శీర్షికలు చేసి ఈ ప్రశ్నకి జవాబు ఏది, ఇవాళ కూడా ఏదో ఇక్కడ మసిపూసి మాడికాయ చేస్తున్నారు అన్ని అబద్ధ ప్రచారాలు. వాస్తవాలు ఉంటే చెప్పండి, వాస్తవాలు ఉంటే అది చూపించండి. అది హిడెన్ కెమెరా చెప్పండి, ఇది ఉంది ప్రభుత్వం పట్టించుకోవట్లని చెప్పండి. అందుకని లేనిపోని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారండి? ఇదే కాదు, వరుసగా ఇదే కథనాలు. జత్వానీ గారి విషయంలో కూడా ఆవిడ యొక్క వ్యక్తిత్వం చేసే విధంగా అనేకమైన కథనాలు. ఒక్క ఆధారం ఉందండి, వాళ్ళు ఏమంటారు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆవిడ మీద చీటింగ్ కేసులు ఉన్నాయి, హనీ ట్రాప్ కేసులు ఉన్నాయి అన్నారు. ఒక్క ఎఫ్ఐఆర్ ఆవిడ ఛాలెంజ్ చేస్తుంది, నా మీద ఇబ్రహీంపట్నంలో కేసు కాక దేశంలో ఏ ఒక్క కేసు ఉన్నా ఎఫ్ఐఆర్ ఉన్నా చూపించండి అని ఆవిడ ఛాలెంజ్ చేస్తుంది.